11 రోజుల పాటు ఎంతో గొప్పగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహా గణపతి శోభయాత్ర కొనసాగుతోంది. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్లో అందిస్తారు. మహేష్, శోభయాత్ర ఎలా కొనసాగుతుంది? అప్డేట్స్ ఏంటి మహేష్? సునీత, ఖైరతాబాద్ గణనాథుడు శోభయాత్ర దాదాపు ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గరికి వచ్చింది. ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా భక్తులు గణనాథుని శోభయాత్రలో పాల్గొన్నారు. దాదాపు 2.5 కిలోమీటర్ల మేర కూడా ఈ శోభయాత్ర కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వేలాది సంఖ్యలో ఆ గణనాథుని గంగమ్మ ఒడికి పంపేందుకు కూడా ఇటు ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఒక కోలాహలమైన వాతావరణం నెలకొంది. మొత్తం పెద్ద ఎత్తున కూడా భక్తులు ట్యాంక్బండ్ వినాయక సాగర్ వైపు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంవత్సరం సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు. 70 అడుగుల ఎత్తు, దాదాపు 28 అడుగుల వెడల్పుతో భారీ గణనాథుడు ఈ సంవత్సరము భక్తులకు దర్శనమిచ్చాడు. 1954లో ఒక్క అడుగుతో మొదలైన ఈ ఖైరతాబాద్ మహాగణపతి 70 సంవత్సరాలు పూర్తి చేసిన నేపథ్యంలో 70 అడుగుల ఎత్తులో కూడా ఈ గణనాథుని రూపొందించి భక్తులకు దర్శనం చేసేందుకు కూడా నిర్వాహకులు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా దాదాపు నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో పూజలు అందుకున్న గణనాథుడు ఈరోజు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నలుమూల నుంచి, నగరం నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఖైరతాబాద్ గణనాథునికి వీడుకోలు పలికేందుకు వినాయక సాగర్ వైపు కూడా వచ్చారు. అటు డప్పు చప్పులు, డీజే సౌండ్ల మధ్య కూడా ఎంతో నృత్యాలు చేసుకుంటూ గణనాథునికి బాయ్ బాయ్ చెప్తూ గంగమ్మ ఒడికి పంపిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఇక ఖైరతాబాద్ గణనాథుని తీసుకెళ్ళి ఇటు క్రేన్ కూడా ప్రత్యేకంగా క్రేన్ గురించి కూడా చెప్పుకోవాలి. క్రేన్కి సంబంధించి చూసినట్టయితే దాదాపు ఈ 70 అడుగుల అతిపెద్ద భారీ వినాయకుని తీసుకునేందుకు దాదాపు 100 టన్నుల సంబంధించిన బరువును మోసేంత కెపాసిటీ ఉన్న క్రేన్ ట్రస్కర్ను తీసుకొచ్చి దాని మీద ఒక శోభయాత్ర కూడా తీసుకెళ్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఈ వెహికల్ సంబంధించి ఇటు విజయవాడ నుంచి తీసుకొచ్చినట్టుగా అటు నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఖైరతాబాద్ ఉదయం 6 గంటలకు కూడా శోభయాత్ర ప్రారంభమైంది. అటు సెంచరీ థియేటర్, రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా కూడా ఇప్పుడు ఆ సచివాలయం చేరుకున్నది. దాదాపు 2.5 కిలోమీటర్ల మేర కూడా ఈ శోభయాత్రకు కొనసాగుతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో కూడా భక్తులు చేరుకున్నారు. ఇక టెలిఫోన్ భవన్ వద్ద మాత్రం దాదాపు 40 నిమిషాల పాటు అక్కడే కొంత ఆలస్యమైంది. లేకపోతే ఇదివరకే కొంత ముందే వస్తుంది, అక్కడ ఆలస్యమైంది. భారీగా కూడా భక్తులు చేరుకున్నారు. డీజే చప్పులతో అటు నృత్యాలు చేసుకుంటూ కూడా గణనాథునికి వీడ్కోలు పలుకుతున్నారు. దీనికి సంబంధించి ఇటు అధికారులు కూడా భారీ స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో ఇటు నిమజ్జనం సంబంధించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నిమజ్జనాలు చేయకూడదు, విగ్రహాలు నిమజ్జనం చేయకూడదని హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో గత 2 సంవత్సరాల నుంచి కూడా ఖైరతాబాద్ గణనాథుని పూర్తి స్థాయిలో మట్టితో తయారు చేసినారు. పూర్తిగా పర్యావరణ హితమైన వినాయకుడిని కూడా తయారు చేస్తున్నారు. ఇక ఈ గణనాథుని దాదాపు 9 నవరాత్రులు పూజలు అందుకున్నారు. నవరాత్రులు 9 రోజుల పాటు కూడా లక్షల సంఖ్యలో కూడా భక్తులు గణనాథుని దర్శించుకునేందుకు ఖైరతాబాద్ వచ్చి చేరుకున్నారు. ఇక రాష్ట్రం ఖైరతాబాద్ గణనాథు అంటే హైదరాబాదే కాకుండా ఇతర తెలంగాణ జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వస్తుంటారు. అంతేకాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి ఖైరతాబాద్ గణనాథుని కూడా దర్శించుకున్నారు. ఇక ఈ సంవత్సరము ఇటు ఈ ఉత్సవాలకు సంబంధించి 2 ఆదివారాలు వచ్చాయి. రెండు ఆదివారాల్లో కూడా భారీ సంఖ్య లక్షలాదిగా భక్తులు వచ్చారు. మొదటి ఆదివారం దాదాపు 5 లక్షల పైగా వస్తే, రెండో ఆదివారము దాదాపు 7 నుంచి 8 లక్షల మంది కూడా భక్తులు వచ్చి దర్శించుకున్నట్టు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితికి నిర్వాహకులు చెప్పారు. ఇక నవరాత్రుల్లో అయితే దాదాపు లక్షలలో భక్తులు వచ్చి కూడా ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకున్నారు. ఇక చివరి రోజు ఈరోజు ఖైరతాబాద్ గణనాథుని వీడుకోలు పలికేందుకు మాత్రము వేలాది సంఖ్యలో
హైదరాబాద్ నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఈ శోభయాత్రను చూసేందుకు ట్యాంక్ బండ్ చేరుకున్నారు. వేలాదిగా వచ్చి చివరిసారిగా గణనాథునికి వీడ్కోలు పలుకుతున్నారు. గంగమ్మ గుడికి ఖైరతాబాద్ గణనాథుని పంపించేందుకు కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు చేరుకున్నారు. మొత్తం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక కోలాహలంగా మారింది, మొత్తం శోభాయమానంగా మారిందని కూడా చెప్పాలి. పెద్ద సంఖ్యలో కూడా భక్తులు చేరుకున్న నేపథ్యంలో అటు పోలీసు కూడా పట్టుఇష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు సీసీ కెమెరాల ద్వారా నిఘాలో కూడా పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 1500కు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఓవరాల్గా 1500 కెమెరాలు కూడా ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఇక మహిళా భక్తులు వస్తున్నారు కాబట్టి ఎక్కువ వారికి ఇబ్బంది కలగకుండా ఎవరైనా ఆకతాయాలు ఉంటే కూడా వెంటనే వారిని పట్టుకునేందుకు కూడా ఇటు సీ టీమ్స్ కూడా ఈ శోభయాత్రలో కూడా పాల్గొన్న పరిస్థితి నెలకొంది. దాదాపు హైదరాబాదు సంబంధించిన గణేష్ నిమజ్జనం సంబంధించి దాదాపు 38,000కు పైగా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇటు భారీగా పోలీసు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు కూడా నిర్వహిస్తున్న దృశ్యాలు అయితే చూడవచ్చు. ఇక భక్తులకు సంబంధించి శోభయాత్రలో పాల్గొంటున్న భక్తులకు సంబంధించి అటు జలమండలి నుంచి కావచ్చు వాటర్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా ఇటు హెల్త్ క్యాంపులు కూడా వారికి ఏమన్నా త్రుటిలో ఏమైనా తొమ్మసిల్లి పడిపోయిన శోభయాత్రలో పాల్గొని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ వారికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా హెల్త్ క్యాంపులు కూడా ఈ శోభయాత్రలో కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఇక పెద్ద ఎత్తున కూడా భక్తులు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. చివరిసారిగా ఖైరతాబాద్ గణనాథుని వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో అటు తమ ఈరోజు కుటుంబ సభ్యులతో పాటు చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చి కూడా చివరిసారిగా ఖైరతాబాద్ గణనాథునికి వీడ్కోలు పలికేందుకు కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. శోభయాత్ర ఇప్పుడు సెక్రటేరియట్ నుంచి దాటుకొని ట్రైన్ నెంబర్ 4 వద్దకు వెళ్తుంది. ట్రైన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేస్తారు. అక్కడ దాదాపు ఒక వెల్డింగ్ పనులు కావచ్చు ఇతర తొలగించేందుకు కూడా దాదాపు గంట నుంచి 2 గంటలు టైం పట్టే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము దాదాపు 2 గంటల లోపు కూడా నిమజ్జనం పూర్తి చేయాలని కూడా అధికారులు ఇప్పటికే తగిన చర్యలు కూడా తీసుకున్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైతే ఇప్పుడు 11:30 ప్రాంతంలో కూడా తెలంగాణ సచివాలయం వద్ద కూడా గణనాథుడు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ శోభయాత్ర ట్రైన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంటుంది. ట్రైన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేస్తారు. ఇక పూజలు అక్కడ చివరిగా అటు ఖైరతాబాద్ గణనాథుని బిల్డింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు అటు ఉత్సవ సమితి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు కూడా చేసి అనంతరము నిమజ్జన ప్రక్రియ కూడా పూర్తి చేస్తారు. 2 గంటలలోపు కూడా ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేసేందుకు కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఖైరతాబాద్ గణనాథుని తర్వాత మిగతా గణనాథుల్ని కూడా అనుమతించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే సిటీలో నుంచి పెద్ద ఇతర ప్రాంతాల నుంచి అయితే ఖైరతాబాద్ ట్యాంక్ బండ్ వైపు వినాయక సాగర్ వైపు వినాయకులు అయితే అనుమతించలేదు. ప్రస్తుతానికైతే ఖైరతాబాద్ గణనాథుని ఇటు గంగమ్మ ఒడికి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు వేరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వినాయకుల్ని కూడా ఇప్పటి వరకు అనుమతించలేదు. దాదాపు ఈరోజు 1,00,000 విగ్రహాలు వరకు కూడా నిమజ్జనం అవుతాయని కూడా అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ట్యాంక్ బండ్ చుట్టూ కూడా దాదాపు 30కి పైగా క్రేన్లు ఏర్పాటు చేశారు. సిటీలో దీంతోపాటు మిగతా చోట్లలో కూడా నిమజ్జనం సంబంధించి ఏర్పాటు చేశారు. దాదాపు 73 ప్రాంతాల్లో కూడా ఇటు కొలను కావచ్చు బేబీ పాండ్స్ ఇతర వాటి ఏర్పాటు చేసి చెరువులలో కూడా ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ కూడా క్రేన్లు కూడా ఏర్పాటు చేసి నిమజ్జనము ప్రక్రియను కూడా పూర్తి చేసేలా కూడా అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని చెప్పాలి. ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని కూడా పోలీసు అధికారులు చెప్పారు. ఇక దీంతోపాటు ఈ ఖైరతాబాద్ ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కానీ ఇటు శోభయాత్రను వీక్షించేందుకు వచ్చే భక్తులకు సంబంధించి ఇటు ఆర్టీసీ ప్రత్యేకంగా అదనపు బస్సులు కూడా కేటాయించింది. దీంతో పాటు మెట్రో సర్వీసులు కూడా టైమింగ్ కూడా పెంచిన పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రి వరకు కూడా మెట్రో సర్వీసులు కూడా కొనసాగుతాయని మెట్రో అధికారులు కూడా చెప్పారు. ఇక శోభయాత్రకు సంబంధించి పాల్గొనే భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉన్నారని కూడా చెప్పాలి. సీసీ కెమెరా నిఘాలో కూడా ఈ శోభయాత్ర అంతా కొనసాగుతోంది. భారీ
భారీ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇక మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుని శోభయాత్ర ట్రైన్ నెంబర్ వద్దకు చేరుకుంటుంది. అక్కడ పూర్తి స్థాయిలో వెల్డింగ్ పనులు ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేస్తారు. రైట్ మహేష్, థ్యాంక్ యూ.